बहुत ही बड़ा लॉस है। जितने भी लोग इसमें हादसे में मारे गए हैं, सीडीएस, उनकी धर्म पत्नी, ब्रिगेडियर लीडर और तमाम ऑफिसर्स और जो भी अन्य रैंक है भारतीय सेना और एयरफोर्स। హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రావత్ దంపతుల భౌతిక కాయాలను ప్రజల సందర్శనార్థం బిపిన్ నివాసంలో ఉంచనున్నారు. అనంతరం కామరాజ్ మార్గ్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రాడ్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. बहुत बड़ा लॉस है हमारे देश के लिए और मैंने इनके कई साथियों से बात की है। ये मेरे ख्याल एक आउटस्टैंडिंग ब्रिलियंट ऑफिसर थे जो अभी कुछ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రావత్ దంపతుల భౌతిక కాయాలను ప్రజల సందర్శనార్థం బిపిన్ నివాసంలో ఉంచనున్నారు. అనంతరం కామరాజ్ మార్గ్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రాడ్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రావత్ దంపతుల భౌతిక కాయాలను ప్రజల సందర్శనార్థం బిపిన్ నివాసంలో ఉంచనున్నారు. అనంతరం కామరాజ్ మార్గ్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రాడ్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. के दर्शनों के लिए उनके
హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రావత్ దంపతుల భౌతిక కాయాలను ప్రజల సందర్శనార్థం బిపిన్ నివాసంలో ఉంచనున్నారు. అనంతరం కామరాజ్ మార్గ్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రాస్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.
హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రావత్ దంపతుల భౌతిక కాయాలను ప్రజల సందర్శనార్థం బిపిన్ నివాసంలో ఉంచనున్నారు. అనంతరం కామరాజ్ మార్గ్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రాడ్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. चाइना या किसी और देश से भी होता था तो ओपनली और फर्मली बोलते थे, मीडिया के साथ खुल के बातें करते थे। और आज ये पिक्चरें देख के आपकी चैनल पे
बहुत दुख हुआ। मैं एक थिंक टैंक का हेड हूँ, इसलिए मैं उनके साथ इंटरेक्ट करता था। हमारा सबका आर्मी नेवी एयरफोर्स की कोशिश थी कि जो वो ड्राइव कर रहे हैं इंटीग्रेशन को, హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రావత్ దంపతుల భౌతిక కాయాలను ప్రజల సందర్శనార్థం బిపిన్ నివాసంలో ఉంచనున్నారు. అనంతరం కామరాజ్ మార్గ్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రాడ్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. देखिए अभी जो हम तस्वीरें देख रहे हैं, अभी होम मिनिस्टर आए और उनकी फैमिली मेंबर्स हैं। आने वाले समय में ये पिक्चरें देख देख के हमको सबको जो फौजी रहे हैं उनके दिल में अजीब सी फीलिंग आती है और दुख हो रहा है कि इतने बड़े अफसर ऐसे एक अनफॉर्चुनेट एक्सीडेंट में गुजर गए। बाद में कोर्ट ऑफ इंक्वायरी, बहुत उच्च लेवल की कोर्ट ऑफ इंक्वायरी बिठाई गई है, वो जरूर बताएगी कैसे ये सब कुछ हुआ। मगर आज के दिन में हमको जनरल रावत को याद करना है, उनके नेक काम को याद करना है। बड़े इन्फेंट्री ऑफिसर थे, सारी उनके पिता भी एक फौजी थे, वो भी एक लेफ्टिनेंट जनरल रहे, एक उच्च पौधे में रहे, वो भी एक फैमिली है, एक फौजी फैमिली है। और हमें बहुत बहुत दुख है। सारी सर्विसेज के लिए एक बहुत बड़ा ये शॉक का रीजन है। ये तस्वीरें हम दिखा रहे हैं ब्रिगेडियर एलएस लीडर का। ब्रिगेडियर एलएस लीडर अब से कुछ ही क्षणों के बाद वो पंच तत्व में विलीन हो जाएंगे। उनके परिवार के लोग जो लास्ट राइट्स हैं वो परफॉर्म किया जा रहा है, आप अपने टीवी स्क्रीन पे देख सकते हैं। गला रूंध जाता है, ऐसे तस्वीरों को बयां करना वाकई शब्द कम पड़ जाते हैं। मेजर जनरल संजय, कैसे हो गया पता नहीं, यकीन ही नहीं होता है, क्योंकि वो एक जिंदा दिल थे, एक लाइव वायर थे। उनके साथ कनेक्टेड होते आपकी एनर्जी डबल हो जाती थी सबकी। तो वो भी नहीं रहे तो उसको तो कौन विश्वास करेगा। मेरे लिए और मेरे ख्याल देश के लिए वो तो अमर है और अमर ही रहेंगे। और ये देश उनको कभी भुला नहीं सकता है, क्योंकि देश का आज प्यार दिख रहा है उनके प्रति। कितने लोग आ रहे हैं, हर जगह कश्मीर से आ रहे हैं। और मेरे को तो बहुत खुशी भी होती है कि देखिए इतने महान जनरल हैं
जनरल रहे हैं कि दुनिया भर के लोग आ रहे हैं और इनको प्रणाम कर रहे हैं, मैडम को प्रणाम कर रहे हैं। ये तो हर फौजी के लिए बहुत गर्व की बात है। पर ये जो लॉस है, इसको कईयों के लिए, हमारे लिए तो ये बहुत बड़ा पर्सनल लॉस है और इसको वर्णन करना बहुत मुश्किल है, क्योंकि मेरे जैसे कई ऑफिसर्स हैं जो इनके इतने क्लोज रहे हैं। हर कोई आज दुखी, आंखों में आंसू, आंखें नम। ये आप ब्रिगेडियर एलएस लीडर को यहाँ अंतिम विदाई दी जा रही है। एयर मार्शल अनिल चोपड़ा, मैं आपका रुख करना चाहूँगा और वाकई आज शब्द कम पड़ रहे हैं, मैं कैसे बयां करूं, मैं क्या कहूं आपसे। हर कोई दुखी है, हर किसी की आंखों से आज आंसू बह रहे होंगे इन तस्वीरों को देखते हुए। वाकई बहुत ही दुख का वक्त है फौज के लिए खास करके, मगर सारे देश के लिए कि इतने बड़े हादसे के अंदर इतने इम्पोर्टेंट और सीनियर लोग और इतने फौज के लोग शहीद हो गए। बहुत ही दुख का वक्त है और मैं बताना चाहता हूं कि हमने अपनी फौज के अंदर के जीवन में, जब मैंने सर्विस में कमीशन किया था, हर साल, हर दूसरे साल एक न एक हमारा कोर्समेट ऐसे गुजर गया। कोई एयर एक्सीडेंट के अंदर गुजरा, कोई फौज का आदमी का दोस्त हमारा बॉर्डर के ऊपर गुजर गया, या कोई और एक्सीडेंट के अंदर गुजरा। हम लोग बचपन से, बहुत यंग डेज से ऐसे फ्यूनरल्स देखते हैं। बहुत दिल हार्डन भी हो जाता है, मगर हमेशा दुख होता है क्योंकि हमारा कोई खास साथी हमारे साथ चला गया। और आज तो सीडीएस और जनरल लीडर जैसे सीनियर लोग गुजर गए एक अनफॉर्चुनेट एक्सीडेंट के अंदर। ये सारे सीन देख देख के दिल बिल्कुल में दुख है, आंखों में नमी है, सारे देश की आंखों में नमी है। क्योंकि जब भी कोई शहीद होता है तो सबको देखिए कैसे उनको रिस्पेक्ट दी जा रही है। जो लास्ट राइट्स है हमारे फौज के लोगों के लिए एक बहुत सिंबॉलिक और इम्पोर्टेंट ये इवेंट है। हर फौजी आज ये देख रहा है कि कैसे हम अपने शहीदों को कैसे हम रिस्पेक्ट देते हैं। सारा देश उनकी इज्जत करता है, उनकी जो सेक्रीफाइस होती है, उनकी जो मेहनत होती है, उनकी जो सारे जीवन में जो उन्होंने काम किया होता है, उसको हम एक रिस्पेक्ट देते हैं, इज्जत देते हैं। ये आप जो देख रहे हैं ये उसका ही एक सबूत है। और क्योंकि सीडीएस इंडिया के सबसे सीनियर मिलिट्री ऑफिसर थे, हर लेवल पे प्रेसिडेंट से लेके जो हमारे सुप्रीम कमांडर है डाउन टू हर लेवल के लोग, जवान जो लोग इनके साथ काम किए, जिन्होंने इनके साथ घर पे काम करते थे, उनके और ऑफिसर जो उनके ऑफिस में काम करते थे, उनकी यूनिट, उनकी पलटन के लोग जो थे, वो सब के लिए बहुत बड़ा शोक का समय है। वो सब आए हैं, जगह जगह से आए हैं ये अपनी श्रद्धांजलि देने के लिए। सच में बहुत ही दुख का समय है। और जनरल साहब को बहुत रिस्पेक्ट करते थे, हम सब लोग रिस्पेक्ट करते थे। वो रिटायर्ड कम्युनिटी के साथ बहुत इंटरेक्ट करते थे ताकि हमारे सब के एक्सपीरियंस का फ़ायदा उठा के, आइडियाज़ लेके
वो जो इंटीग्रेशन की कोशिश कर रहे थे वो करें। उन्होंने जो आत्मनिर्भरता के लिए काम किया वो सारे डिफेंस इंडस्ट्री को, डीआरडीओ को, पीएसयू को, डिफेंस पीएसयू को उनके साथ मिलके उनको पकड़ा सबको, और उन्होंने कहा सब मिलके कुछ काम करते हैं ताकि देश आत्मनिर्भर बने, हमको दूसरे देशों से सामान न लेना पड़े। बहुत दुख का दिन है और मैं खुद जी। बहुत